గుడ్ మార్నింగ్ ఆల్. నమస్తే. ఎస్, ఆల్రెడీ సార్ చెప్పారు. మనము ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇది మనందరికీ చాలా అవసరమైన విషయం కదా. ఆ అవసరమైనది ఫస్ట్ మన శరీరంలో మనకి కావలసింది ఏంటి అంటే ఇమ్యూనిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది అవునంటారు? కరోనా అయిపోయిందా? లేదు కదా, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు మనకి బయట వాతావరణంలో ఏం జరిగేది తెలియట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం ట్రావెల్ అవుతున్నాయో తెలియట్లేదు. అంటే జనరల్ గా కరోనా చైనాలో పుట్టింది అన్నారు. చైనాలో పుట్టింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది, ప్రపంచం అంతా తిరిగింది కదా. మన జీవితంలోనో లేదంటే మనకి తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మనకి నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్ లో ఎంతో బాధని మిగిల్చింది. అవునా? ఎందుకు? వీటన్నింటికి కారణం ఏంటి? ఆ టైం పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం చాలా వరకు. కరోనా సిచ్యువేషన్ ఉన్న 1 ఇయర్ 2 ఇయర్స్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఇమ్యూనిటీ పెరగాలి, ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని. అవునా? మనం తినే ఆహారం బాగుండాలి, ప్రోటీన్లు తినాలి అని చెప్పి అప్పటికప్పుడు చాలా వరకు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఇచ్చాము. అన్ని రకాల ఇమ్యూనిటీని పెంచేది మన అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయం ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే. అది ఏం ఆహారం తింటే వస్తుందో కూడా తెలుసు. అవునా? ఇమ్యూనిటీ పెరగాలంటే జనరల్ గా మనం ఏం ఎక్కువగా తీసుకోవాలి? ఎవరన్నా టైప్ చేయండి. చాలా మందికి తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఏం తినమంటారు ఎక్కువగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలి అంటే? డాక్టర్స్ అయినా ఎవరైనా ఎటువంటి ఫుడ్ తినాలని చెప్తూ ఉంటారు? ఫ్రూట్స్ తినండి అని చెప్తుంటారు. అవునా? దానిలో విటమిన్ సి ఎక్కువగా తినమంటారు. కరోనా సిచ్యువేషన్, కరోనా టైం ఎంతమంది విటమిన్ సి టాబ్లెట్లని చక్కగా పిప్పర్మెంట్ చిన్నప్పుడు చాక్లెట్ తిన్నట్టుగా చప్పరించారు. అవునా? షీట్లు షీట్లు తీసుకున్నాం. ఇమ్యూనిటీ పెరగాలి, విటమిన్ సి టాబ్లెట్ పెట్టుకోవడం, మంచిగా ఒక 10 మినిట్స్ దాన్ని చప్పరించడం. దాని ద్వారా విటమిన్ సి ఇచ్చాము. ప్రోటీన్ తినాలి అంటే మంచిగా ఇంట్లో కూర్చొని చికెన్లు, ఎగ్, సూపర్ గా ప్రోటీన్ తిన్నాము. కరోనా తర్వాత ఒబేసిటీలోకి వచ్చాం, లేదంటే ఓవర్ వెయిట్ లోకి వచ్చినాం ఆ టైంలో తీసుకున్న ఫుడ్ వల్ల. కానీ ఎంతమంది బాడీలో అప్పటికప్పుడు ఇమ్యూనిటీ పెరిగింది? సిచ్యువేషన్ వచ్చింది, వచ్చిన తర్వాత ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు, సివియర్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈవెన్ హాస్పిటలైజ్ అయినా, మనం లక్షలు ఖర్చు పెట్టినా తిరిగి రాలా. అవునా? తిరిగి వచ్చారా? ఇంటికి రాలేదు. ఆ సిచ్యువేషన్ మనము అంటే ఆ టైంలోనే మనకున్న వర్క్ బిజీలో కావచ్చు, లేదు అంటే జనరల్ గా మర్చిపోవడం అదొక వరం. ఎందుకంటే మర్చిపోకపోతే మనం ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళలేం కాబట్టి. కానీ కొన్ని కొన్ని విషయాలు మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటేనే మళ్ళీ మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండడానికి, అది భయమో లేదంటే శ్రద్ధో ఏదో ఒకటి మన పైన మనకి ఉంటది. అవునా? ఆ టైంలో ఎలాంటి పరిస్థితి అంటే కోట్లు ఉన్న వాళ్ళని కూడా కనీసం ఇంట్లోకి కూడా తీసుకురాలేదు. ఓన్ హౌస్ లేని వాళ్ళ పరిస్థితి వేరు. ఓన్ హౌస్ ఉండి, బిల్డింగ్లు ఉండి, కోట్లు ఉన్న వాళ్ళని కూడా కనీసం ఇంటికన్నా తీసుకురాగలిగామా? ప్రాణం పోయిన తర్వాత వాళ్ళు సంపాదించుకొని, వాళ్ళు కష్టపడి, వాళ్ళు కట్టుకున్న ఇంట్లోకి కూడా వాళ్ళని తీసుకురాలి. అసలు ముక్కు ముఖం తెలియకుండా గుంపులు గుంపులుగా పడేసి కదా. ఒక్కసారి ఆ సిచ్యువేషన్స్ ఇమాజిన్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మనకి? గుర్తు గుర్తు ఇమాజిన్ కాదు, గుర్తు చేసుకోవడం. అవి వాస్తవంగా మన కళ్ళ ముందు జరిగాయి ఆ పరిస్థితులన్నీ కూడా. ఒక్కసారి వాటిని మనం గుర్తు చేసుకుంటే ఎలా ఉంటది చూడండి. దానికి అంత సివియర్ గా సిచ్యువేషన్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది ఎఫెక్ట్ కాలేదు. వారికి వీరికి ఏంటి తేడా? మన శరీరంలో సారీ, మన బాడీలో ఇమ్యూనిటీ, కేవలం ఇమ్యూనిటీ మాత్రమే తేడా.
కరోనాకి ఎఫెక్ట్ అయ్యి సివియర్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఎఫెక్ట్ అయ్యి రికవరీ అయిన వాళ్ళకి, అసలు రికవరీ అవ్వకుండా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళకి తేడా ఏంటి అంటే ఇమ్యూనిటీ. మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే అలాంటి పరిస్థితుల్ని మనం తట్టుకోగలుగుతాం, మన శరీరం తట్టుకోగలుగుతుంది. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? సింపుల్ థింగ్. ఇప్పుడు మొన్నటి వరకు మనకి పాకిస్తాన్ తో వార్ జరిగింది, బోర్డర్స్ లో మాత్రమే యుద్ధం జరిగింది, అవునా? మనం మనం జీవితంలో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏదైనా ఆగిందా? అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, వార్ జరుగుతుందా, మన జీవితంలో ఏమైనా ఆగిందా? ఏం ఆగలేదు, అవునా? మన పనులు, మన రోజువారీ పనులు మనకు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు మరి మన జీవితంలో ఏమీ ఆగలేదు, మన రోజువారీ పనులు ఎందుకు జరిగాయి అంటే ఆ బార్డర్స్ లో వాళ్ళు మనల్ని కాపాడుతూ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనల్ని కాపాడే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, అవునా? అందుకే మనం ఏమంటాం వాళ్ళని డిఫెన్స్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థ. మిలిటరీ ఏంటి? వాళ్ళందరూ మనల్ని రక్షించే పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పని చేయడం వల్ల మన పనులు మనం హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం, మన జీవితంలో ఎటువంటి మార్పులు రాకుండా జరుగుతూ ఉంది. అలాగే సేమ్ మన శరీరంలో కూడా ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ ఏంటి అంటే ఒక రక్షణ వ్యవస్థ లాగా, లైక్ డిఫెన్స్ అన్నమాట. దేని నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది అంటే మన రోజువారీ పనులలో భాగంగా మన శరీరంలోకి ఎన్నో రకాల సూక్ష్మ జీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం, క్రిములు, లైక్ వైరస్, మనకు తెలిసిన కొన్ని పేర్లు వైరస్, బ్యాక్టీరియా, ఇలాంటివి. అలాగే మనం తినే ఆహారం ద్వారా, పొల్యూషన్ ద్వారా, మనం వేసుకునే బట్టల ద్వారా, మన బాడీకి స్ప్రే చేసుకునే స్ప్రేస్ ద్వారా, ఇలా మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా మన శరీరంలోకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా టాక్సిన్స్ అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది మనకి తెలియకుండానే జరుగుతుంది. ఎన్నో రకాల టాక్సిన్స్, మనకి హాని చేసే కెమికల్స్. ఇప్పుడు మనం జస్ట్ బాడీకి స్ప్రే చేసుకుంటాం, ఆహా వాళ్ళే స్మెల్ వస్తుంది అనుకుంటాం అప్పటి వరకు. కానీ ఆ స్మెల్, మనం తీసుకునే ఆ స్మెల్ ద్వారా దాన్ని అలా స్ప్రే చేయడం వల్ల దానిలో నుంచి ఎన్ని కెమికల్స్, ఎన్ని టాక్సిన్స్ మన శరీరంలోకి వెళ్ళిపోతాయో గాలి ద్వారా, అవునా? మనం కొన్ని టచ్ చేస్తూ ఉంటాం, మన చేతులు మన ఇంట్లో వస్తువులు ముట్టుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండానే మన చర్మం మీద పెట్టేసుకుంటూ ఉంటాం. మన స్కిన్ పైన హోల్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా. చర్మ రంధ్రాల ద్వారా టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, మనం తాగే నీరు ద్వారా, తినే తిండి ద్వారా, ఇలా ప్రతి దానితో కూడా మన శరీరంలోకి ఎన్నో రకాల క్రిములు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ క్రిములు మనకి హాని కలిగించేవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ మన శరీరం పైన, అంటే మన శరీరానికి అవి ఎక్కువ హాని చేయకుండా ఈ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ దాని పని అది చేస్తూ ఉంటుందో అప్పుడు మనం మన పనులు చేసుకుంటూ ఉండగలుగుతాం, రోజువారీ పనులు. ఎందుకు? మనకేం పెద్ద తేడా తెలియదు శరీరంలో, కానీ ఇదే ఇమ్యూన్ సిస్టమ్ పని చేయలేదనుకోండి, ఆ లైక్ ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ టాక్సిన్స్ కానీ ఇవన్నీ వెళ్ళినప్పుడు అవి మన శరీరంలో వాటి పని ఎక్కువగా ఉంటే మనం ఏమవుతాము? ఇన్ఫెక్షన్స్ బారిన పడతాం. మనందరికీ తెలిసిన చాలా కామన్ పదం ఇది, ఇన్ఫెక్షన్, అవునా? ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఇలా మన శరీరంలోకి ఏదైనా వైరస్, బ్యాక్టీరియా, టాక్సిన్స్ వెళ్ళినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మన శరీరం యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన యాంటీబాడీస్ మనకి బయట నుంచి వచ్చిన ఈ క్రిములు ఏమైతే ఉన్నాయో వాటిని మన శరీరం మీద ఎఫెక్ట్ చూపించకుండా ఎప్పటికప్పుడు చంపేస్తూ మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. మరి మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంతవరకు యాంటీబాడీస్ ని రిలీజ్ చేసుకోగలుగుతుంది, అది మ్యాటర్ ఈ రోజుల్లో. యాంటీబాడీస్ ఎక్కువగా రిలీజ్ అవుతే ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి. మన బాడీలో మనకేం పెద్దగా డిఫరెన్స్ తెలియదు అనమాట, మన రోజువారీ పనులు గడిచిపోతూ ఉంటాయి.
కానీ ఈ యాంటీబాడీస్, ఈ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయనప్పుడు, యాంటీబాడీస్ ని ఎక్కువగా రిలీజ్ చేయనప్పుడు మనకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది చిన్నదైనా కూడా ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. బాడీ పైన బాడీ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటుంది ఆ టైంలో. సో ఇలా మనకు తెలుసు, క్యాజువల్ గా వెదర్ చేంజ్ అయితే చాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వైరల్ ఫీవర్ వచ్చింది. మనం రోజువారీ లైఫ్ స్టైల్లో మాట్లాడుకునేవి, అవునా? సో ఏ ఫీవర్ అయినా కానివ్వండి, వైరల్ ఫీవర్ కానీ, బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, ఇంకేదైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్ గా ఏం చేస్తారు? ఫస్ట్ మనకి ఇచ్చేది ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు? బ్లడ్ టెస్ట్ చేసుకుంటాండి అని చెప్పి మంచిగా రాసి స్లిప్ ఇస్తారు, అవునా? టెస్ట్లు చేయించమని అడుగుతారు. ఫస్ట్ దానిలోనే ఎస్పెషల్లీ బ్లడ్ టెస్ట్ చేయించమని చెప్తారు, అవునా? ఆ బ్లడ్ టెస్ట్ లో ఏం ఉంటుంది? జనరల్ గా మనకు ఐడియా ఉంది, డాక్టర్స్ చెప్తారు కదా, ఏమంటారు? ఇలా ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్ లో, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గింది, వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగింది, నెక్స్ట్ ఇంకా సమాధానం ఇంకొకటి ఉంటది కదా, ఓ, అవి పెరిగాయి, ఇవి తగ్గాయి. ఇదే కదా మనకు చెప్పేది. అంటే సెల్స్ గురించి అక్కడ మనకు చెప్తారు. రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు కానీ, తెల్ల రక్త కణాలు కానీ, ఏది ఎక్కువగా మన బాడీలో ఎఫెక్ట్ అవుతాయి అంటే సెల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇమ్యూనిటీ తగ్గింది, మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయట్లేదు, మన బాడీలోకి ఏమైనా వెళ్ళిపోయాయి అంటే కణాలు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎఫెక్ట్ అవ్వకుండా, ఇప్పుడు ఇంటర్నెట్ మన కంటికి కనిపిస్తుందా? నెట్ కనిపించట్లేదు, కానీ మన ప్రపంచం, మన పని అంతా దాంతోనే. అలాగే మన బాడీలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఒక నెట్వర్క్ అనేది, ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. ఆ నెట్వర్క్ ఏమేమి ఉంటాయి అంటే కణాలు, మన శరీరంలోని కణాలు, అవయవాలు, మనం తినే ఆహారం ద్వారా వచ్చే ప్రోటీన్, ఇవన్నీ కలిసి ఒక నెట్వర్క్ లాగా మారి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. దీన్నే మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో అలా ఈ కణాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. కణం దెబ్బతింది అంటే ఆటోమేటిక్ గా మనకు తెలుసు టిష్యూ దెబ్బతింటది, దాని నుంచి అవయవం కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో మరి ఈ రోజుల్లో చిన్న చిన్నగా జస్ట్ జలుబైనా, కొంచెం ఫీవర్ వచ్చినా, కొంచెం వాతావరణంలో మార్పు వచ్చినా మన పిల్లలు కానివ్వండి, లేదు మన శరీరం కానివ్వండి, ఎందుకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది అంటే మన శరీరంలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా పనిచేయట్లేదు, ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ గా పనిచేయట్లేదు అని అర్థం. అండ్ ఇంకొకటి, ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అవునా? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎంతమంది ఆ విన్నారు ఈ పదం? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఒకప్పుడు లేవు, అవునా? ఇప్పుడు కొత్తగా వింటున్నాము. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, అవునా? సో ఇలాంటివి ఎక్కువ, కొన్ని రకాల క్యాన్సర్స్. మరి ఈ రోజుల్లోనే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి ఎక్కువ అవ్వటానికి కారణం ఏంటి అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పని చెయ్యకపోవడం. పూర్తిగా ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో మన శరీరంలో, ఎప్పుడైతే పూర్తిగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పని చేయటం మానేస్తుందో, దాని పని ఏంటి? ఎప్పుడైతే బయట నుంచి వైరస్, బ్యాక్టీరియానో, టాక్సిన్స్ లోపలికి వెళ్తాయో యాంటీబాడీస్ ని రిలీజ్ చేయాలి. అది మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పని, అవునా? కానీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? దాని పని అది చెయ్యట్లేదు, యాంటీబాడీస్ ని రిలీజ్ చేయట్లేదు. సో అలా ఈ టాక్సిన్స్ ఎఫెక్ట్ మన శరీరంలో ఎక్కువైపోవడం వల్లనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఈ క్యాన్సర్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా మారిపోతూ ఉన్నాయి. అండ్ ఫ్రీక్వెంట్ గా మాటి మాటికి, చీటికి మాటికి సిక్ అయిపోతూ ఉంటాం. మనకే అనిపిస్తూ ఉంటది, అవునా? అరే మొన్ననే జలుబైంది, మళ్ళీ జలుబైంది, 1 మంత్ కూడా అవ్వలేదు, మళ్ళీ కోల్డ్ అయింది, మొన్ననే ఫీవర్ వచ్చింది, మళ్ళీ ఫీవర్ వచ్చింది, అటు బయటికి వెళ్ళి రాగానే ఇలా అవుతుంది, అలా అవుతుంది. సో పిల్లలు కొంచెం ఇది తినగానే ఏంటో బయట ఫుడ్ తింటే ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు ఏంటో ఇన్ఫెక్షన్స్ వస్తుంది, ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలా చేంజెస్ రోజువారీ జీవన విధానంలో మనం ప్రతిరోజు కామన్ గా మాట్లాడుకునేవే ఇవి. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత సింపుల్ గా మనం మాట్లాడుకుంటామో అంత ఎఫెక్ట్ ఉంటది మన బాడీ పైన. మరి ఈ రోజుల్లో అసలు ఈ ఇమ్యూనిటీ తగ్గడానికి రీజన్స్ ఏంటి? ఎందుకు ఇమ్యూనిటీ గురించి ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది? చిన్నదానికి కూడా ఎందుకు మన బాడీ అంత ఎఫెక్ట్ అవుతుంది?
ఎందుకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా పనిచేయట్లేదు, మన బాడీలో యాంటీబాడీస్ ఎందుకు ఎక్కువగా రిలీజ్ చేసుకోలేకపోతుంది అంటే, ఫస్ట్ థింగ్ మన ఈ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ ఒక 3-4 పాయింట్స్ మనకి తెలియకుండా, అంటే ఓహో ఇలానా అనే విషయం తెలియకుండా మనం చేస్తుంది. దానిలో ఫస్ట్ ఏంటి అంటే షుగర్స్. శరీరానికి ఎక్కువ మొత్తంలో మనము షుగర్స్ ని ఇచ్చేస్తున్నాం, ఎక్కువ మొత్తంలో షుగర్స్ ని ఇస్తున్నాం. షుగర్ అంటే మనకేం తెలుసు, జనరల్ గా టీయో కాఫీయో, అంటే ఇంట్లో చక్కెర తింటేనే షుగర్ అనేది కొంతవరకు మనకు తెలిసిన విషయం, అవునా? చక్కెర లైక్ చక్కెర మనం ఎక్కడ యూజ్ చేస్తాము, టీ తాగితే, కాఫీ తాగితే, లేదు ఏదైనా స్వీట్ ఐటమ్స్ తింటే, అవునా? స్వీట్స్ తిన్నప్పుడు వీటి ద్వారానే మనకి షుగర్ అనేది చక్కెర మనం తీసుకుంటాము. స్వీట్నెస్ అంటే షుగర్ అంటే ఇదే మనకు తెలుసు. కానీ మన తెలియకుండా మనం తినే ప్రతి ఆహారంలోనూ షుగర్స్ ఉంటున్నాయి. ప్రస్తుతం తింటున్న ఆహారంలో మనం ఏం తింటున్నాం? ప్రస్తుతం ఎక్కువగా వైట్ రైస్ తింటున్నాం, అవునా? కంప్లీట్ గా వైట్ రైస్ తింటున్నాము. అండ్ కంప్లీట్ మైదా తింటున్నాం. మైదా ఆ ఫ్లోర్ మనం తినే, ఇప్పుడు ఇంట్లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ ఇది ఆల్మోస్ట్ చాలా మంది మదర్స్ ఉన్నాం ఇక్కడ. స్కూల్స్ స్టార్ట్ అవుతాయి ఇంకొక 2-3 డేస్ లో. స్కూల్ స్టార్ట్ అయింది అంటే మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి హడావుడిగా మనం ఇస్తున్న ఫుడ్ ఏంటి అంటే హై షుగర్స్. చాలా వరకు అంటే నాకు తెలిసిన అవగాహన ప్రకారం పిల్లలకి ఏం పెడతామంటే అయితే బ్రెడ్ పెడతాం. చాలా మంది పేరెంట్స్ చేసే పని బ్రెడ్ పెడతారు పిల్లలకి మార్నింగ్. లేదు అంటే ఇన్స్టెంట్ గా అయ్యేవి మ్యాగీ అని, నూడిల్స్ అని, అవునా, ఇవి పెడుతూ ఉంటాం. లేదంటే పాలు ఇస్తూ ఉంటాం, మిల్క్ ఇస్తారు పిల్లలకి. పొద్దున్న పొద్దున్న మిల్క్ ఇచ్చేస్తాం, పాలు తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది పిల్లలు. మనం 5 వైట్స్ మాట్లాడుకుంటాం, అవునా? ఈ 5 వైట్స్ ఈ రోజుల్లో మన శరీరానికి అవసరం లేనివి. నెక్స్ట్ ఏదో ఒకటి టైం, వంట చేసే టైం లేక ఏదో టిఫిన్ అని, ఇన్స్టెంట్ ఫుడ్ ఏదో ఒకటి అలా బాక్స్ లో పెట్టేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కొంచెం ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, లేడీస్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళైతే, లేదు కొంచెం టైం లేనప్పుడు. కానీ మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సింది దేని మీద మన పిల్లలకి అంటే, మనం వాళ్ళకి లక్షల ఫీజు పెట్టి కడుతున్నామా, వాళ్ళకి వేలల్లో బుక్స్ కొనిస్తున్నామా, వాళ్ళు ఏది అడిగితే అది. ఈ రోజుల్లో ఒక స్కెచ్ పెన్ ప్యాకెట్ కొనాలన్నా 200 రూపీస్ అవుతుంది. సో వాళ్ళు ఏది అడిగితే అది మనం కొనిస్తున్నామా అనే దానికన్నా, అసలు మనం వాళ్ళకి ఏం ఆహారం పెడుతున్నాము, ఆహారం ఏం పెడుతున్నాం పిల్లలకి, పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం పెడుతున్నాము, మధ్యాహ్నం భోజనం బాక్స్ లో వాళ్ళకి ఏం పెడుతున్నాము, మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్ అంటారు, స్నాక్స్ ఏం పెడుతున్నాం పిల్లలకి, మళ్ళీ వాళ్ళకి రాత్రి భోజనం ఏం పెడుతున్నాం. తినే ఆహారం గమనించటం, వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇవ్వటం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలే రేపటి సొసైటీ, అవునా? ఈ రోజు మన పిల్లలే కదా రేపు రేపు ప్రపంచం ఏంటి, రేపటి తరం ఏంటి అంటే మన పిల్లలే. కాబట్టి మన పిల్లల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆటోమేటిక్ గా సొసైటీ అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే. సో ఈ షుగర్స్, మనం తినే బేకరీ ఐటమ్స్ ప్రతిదీ షుగర్. అండ్ మనం తాగే డ్రింక్స్, సమ్మర్ అంతా కూడా చక్కగా, అంటే ఇప్పుడు కమ్యూనిటీలో మనం ఉన్నాం కాబట్టి మనకి అవేర్నెస్ ఉంది, కానీ కమ్యూనిటీలోని లేని వాళ్ళని చూడండి, సమ్మర్ మొత్తం వాళ్ళకి ఎలా నడిచిందంటే కూల్ డ్రింక్స్, అవునా, ఐస్ క్రీమ్స్, వీటితోనే గడుస్తుంది. బిఫోర్ కమ్యూనిటీ మన లైఫ్ కూడా అలాగే ఉండింది. మొత్తం ఏంటి, థమ్స్అప్లు, మ్యాగీలు, స్ప్రైట్లు, ఐస్ క్రీమ్లు, వీటితోటే గడిచిపోతుంది సమ్మర్ అంతా. ఈ ఈ డ్రింక్స్ హైలీ షుగరీ డ్రింక్స్. ప్రతి బాటిల్ పైన కూడా లేబుల్ ఉంటది. ఆ లేబుల్ కానీ మనం చదవగలిగితే దానిలో ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. సో ఇలా మనం తినే ఆహారం, తాగే డ్రింక్స్ హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఇవ్వటం. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్స్, బాగా డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాము. రెండోది ప్రాసెస్డ్ మీట్. థర్డ్ పాయింట్ ప్రాసెస్డ్ మీట్. ఇప్పుడు మనం ఈ బయటికి వెళ్ళినా, లేదు ఈవినింగ్ అయిందంటే చాలు, చాలా మంది చేసే పని బయట స్ట్రీట్ ఫుడ్. బండి దగ్గరికి వెళ్ళామా, చక్కగా పునుగులు తిన్నామా, బోండా తిన్నామా, బజ్జీ తిన్నామా, ఇది ఆయిలీ ఫుడ్. ఇంకొంతమంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే చక్కగా బయటికి వెళ్ళి
చికెన్ కి సంబంధించిన స్నాక్స్, ఇంకేదైనా స్నాక్స్, గ్రిల్డ్ చికెన్ అని అదని ఇదని ఇలా ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తింటున్నాం, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం, నిద్రపోవట్లేదు. చాలా మంది నిద్రపోవట్లేదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేదు, స్లీప్ లేదు, పడుకున్నా దానిలో క్వాలిటీ లేదు. సో సరిగా నిద్రపోకపోవడం, నిద్రలో క్వాలిటీ లేకపోవడం, మొబైల్ యూసేజ్ ఎక్కువగా అయింది. ఇప్పుడు టాక్సిన్స్ అంటే మనం వైరస్, బ్యాక్టీరియా మాట్లాడుకుంటున్నాం కదా. మనము అన్నిటికన్నా మన చుట్టూ ఉండే పరిసరాలలో హై అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటది తెలుసా ఎవరికైనా? ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా ఉండే ప్లేస్ ఏంటో తెలుసా? ఇది నేను చెప్తున్న మాట కాదు, రీసెర్చ్ చేసి చెప్తున్న మాట, రీసెర్చర్స్ చెప్తున్న మాట. మన మొబైల్ స్క్రీన్, మన మొబైల్ స్క్రీన్ మీద ఉండే అంత బ్యాక్టీరియా ఇంకా ఎక్కడా ఉండదట మన చుట్టూ ఉండే సరౌండింగ్ లో. మరి 24 గంటలు మన చేతుల్లో ఉంటుంది ఏంటి? ఫోనే కదా. అంటే మన శరీరంలోకి ఎంత బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది చూడండి వేస్ట్ గా. మనతో పాటు పిల్లలు కూడా, వాళ్ళు కూడా ఖాళీ ఉన్నారంటే వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? మొబైల్ ఉంటుంది. ఇలా మనకు తెలియకుండానే మొబైల్ యూసేజ్ ఎక్కువ అవటం వల్ల కూడా మన శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఈ టాక్సిన్స్ అనేవి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, టేస్ట్ బాగుండాలని, నోటికి రుచిగా ఉండాలని ఒకటి మనకు తెలిసి చేసేది ఇది. రెండోది, మనకి తెలియకుండా మనం ఇస్తుంది ఏంటి అంటే హై సాల్ట్. మనం తినే ప్రతి ప్యాక్డ్ ఐటమ్, నాకు ఈ రోజు మనకన్నా ఎక్కువ పిల్లలు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తింటున్నారు కంప్లీట్ గా ప్యాక్డ్ ఐటమ్స్. అవునా? ఏదైనా వాళ్ళు తినే ఏ స్నాక్, ఏ చిప్స్ ఏదైనా కానివ్వండి, హైలీ సాల్టెడ్. మనకు తెలుసు, లేబుల్ చదివినా తెలుస్తుంది. ఈ హై సాల్ట్ మన శరీరంలోకి ఎక్కువగా ఇవ్వటం వల్ల బ్లడ్ ప్రెషర్ మారడం, ఇమ్యూనిటీని తగ్గిస్తుందంట. ఇలా ఈ 4-5 ఫ్యాక్టర్లు మన రోజువారీ జీవన విధానంలో మనకు తెలిసి తెలియక చేస్తున్న పొరపాటు వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతూ ఉంది. మరి ఎలా మనం దీన్ని బెటర్ చేసుకోవాలి అంటే, మనం ఫ్లయర్ చూసాం, హౌ టు బూస్ట్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవాలి అంటే సింపుల్ థింగ్, లైఫ్ స్టైల్ మారాలి. లైఫ్ స్టైల్లో ఫస్ట్ మన డైట్ మారాలి. మనం తినే ఆహారంలో మార్పులు రావాలి. 80% ఆహారం, 20% ఎక్సర్సైజ్. స్టిల్ ఈ రోజుకి కూడా చాలా మంది 20% ఎక్సర్సైజ్, 80%, సారీ 80% ఎక్సర్సైజ్, 20% ఫుడ్ మీద పెడుతూ ఉన్నారు. 80% మనం తినే ఆహారం ఎలా ఉంది? కరోనా టైంలో తిన్నాం కదా చక్కగా, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్, మల్టీ విటమిన్, ఇవన్నీ అప్పుడు తీసుకున్నాం. ఇన్స్టెంట్ గా మెడిసిన్ రూపంలో తీసుకున్నాం అప్పుడు. కానీ ఆహారం రూపకంగా మనం ఇవ్వగలిగితే అలాంటి పరిస్థితుల్లో మన బాడీ సివియర్ గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటదన్నమాట. ముందు నుంచి మనం తినే ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం, ప్రోటీన్స్ తినడం, వైటమిన్స్, మినరల్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వటం. సో బ్యాలెన్స్డ్ డైట్ మనం ఇస్తూ ఉండటం. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయటం మన ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా బెటర్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తుంది. సో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, అలాగే మంచి నిద్రపోవడం. ఎంత ఎక్కువగా అంటే ఎంత క్వాలిటీ స్లీప్ మనం బాడీకి ఇస్తే మన బాడీ అంత స్ట్రాంగ్ ఉంటది. చూడండి, మనకి ఏదైనా జ్వరం వచ్చినా, హెల్త్ బాగోపోయినా ఏం చేయమంటారు? పడుకోమంటారు, రెస్ట్ తీసుకోండి అంటారు. అవునా? మంచిగా ఒక 2 రోజులు బాగా పడుకొని చక్కగా రెస్ట్ తీసుకున్న తర్వాత చూడండి, మన బాడీ మళ్ళీ ఏదో కొత్తగా మనం తయారైనట్టుగా అనిపిస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అదే రెస్ట్ లేకుండా పని చేసినప్పుడు మన బాడీ ఎంత టైర్డ్ అవుతుంది, రెస్ట్ ఇచ్చినప్పుడు ఎంత రిలాక్స్ అవుతాం. అంటే బాడీ పునర్నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అంటే స్లీప్ లోనే జరుగుతుంది. పుట్టిన పిల్లలు ఎన్ని గంటలు పడుకుంటారు? పుట్టిన పిల్లలు 18 నుంచి 20 గంటలు నిద్రపోతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ బాడీ డెవలప్మెంట్ జరగాలి, గ్రోత్ అవ్వాలి, సెల్స్ పెరగాలి, ఆర్గాన్ డెవలప్మెంట్ అవ్వాలి. ఇవన్నీ జరగాలి అంటే నిద్రపోవాలి. అందుకే పుట్టిన పిల్లలు ఎక్కువసేపు పడుకుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ మన నిద్ర అంటే
మన శరీరం ఎప్పుడైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పూర్తిగా జరుగుతుందో, ఒక 18 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. అంతకన్నా తక్కువ వయసు వాళ్ళకి కొంతమందికి 16 గంటల నిద్ర అవసరం, ఒక వయసులో 14 గంటల నిద్ర అవసరం, ఒక వయసులో 12 గంటల నిద్ర అవసరం, ఒక వయసుకి 18 గంటలు, 20 గంటలు, పుట్టిన 6 నెలల లోపు. ఇలా స్లీప్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవ్వటానికి, స్ట్రాంగ్ అవ్వటానికి మెయిన్ పిల్లర్ అన్నమాట. సో మంచి నిద్రపోవడం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెస్ ని మనం బెటర్ చేసుకోవాలి. ఎంత స్ట్రెస్ లోకి వెళ్తూ ఉంటే అంత సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి మన బాడీలో. మనకి తెలియకుండానే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, హార్ట్ సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఈ కణాలు బాగుండాలి అంటే మనం చాలా వరకు స్ట్రెస్ ని తగ్గించుకోవాలి. సో మనకుండే హ్యాబిట్స్ కొన్ని మార్చుకోవడం, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి. సో ఈ అలవాట్లని మనం కొంచెం తగ్గించుకోవడం, ప్రాపర్ వాటర్ తాగడం. ఇప్పుడు మన బాడీలోకి టాక్సిన్స్, ఈ క్రిములు ఇవన్నీ వెళ్ళిపోయాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద దాడి చేసింది, చక్కగా యాంటీబాడీస్ ని రిలీజ్ చేసింది, వాటన్నింటినీ చంపేసింది. బట్ మరి ఇవన్నీ మన బాడీ నుంచి వెళ్ళిపోవాలి కదా బయటికి. ఇప్పుడు మనం ఇల్లంతా చక్కగా నీట్ గా క్లీన్ చేసుకున్నాం, లాస్ట్ కి ఇంత డస్ట్ వచ్చింది, ఆ డస్ట్ తీసి బయట పడేస్తామా, దాన్ని అలాగే పెట్టేసుకుంటామా ఇంట్లో? ఆ డస్ట్ తీసి బయట పడేస్తాం కదా. మరి అలాగే ఇప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసింది, ఈ టాక్సిన్స్ అన్నింటి మన బాడీ నుంచి లోపలికి వచ్చిన వాటి అన్నింటినీ చంపేసింది. మరి వాటిని బయటికి వెళ్ళి పంపించేయాలి కదా. అది ఇప్పుడు మన శరీరంలో అవసరం లేదు, వేస్ట్. ఆ వేస్టేజ్ బయటికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తది బయటికి? యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో, లేదా స్వెట్ రూపంలో వెళ్తది. ఇవి 3 కరెక్ట్ గా జరగాలి అంటే మన శరీరంలో నీటి శాతం బాగుండాలి. అంతే కదా, మనం వాటర్ తాగితేనే కదా యూరిన్ వెళ్తాము. వాటర్ కరెక్ట్ గా ఇస్తేనే కదా మార్నింగ్ మోషన్ ఫ్రీగా ఉంటుంది. వాటర్ కరెక్ట్ గా ఉంటేనే కదా బాడీలో టెంపరేచర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, స్వెట్టింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో వాటర్ ఇంటేక్ ని మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోగలగాలి. అలాగే ఫైనల్ థింగ్, క్లీన్లీనెస్. ఈవెన్ రోజులో ఒక్కసారైనా మన మొబైల్ స్క్రీన్ ని మనం క్లీన్ చేసుకోవాలంట. యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రేస్ వస్తున్నాయి ఇప్పుడు మనకి తెలుసు. కరోనా టైంలో వాడాం కదా, దాని పేరేదో ఉంటది కదండి, ఏమి వాడే, శానిటైజర్, క్యాన్లు వాడేసాం. అవునా? కరోనా టైంలోనే కాదు, రెగ్యులర్ టైంలో కూడా అప్పుడప్పుడు కొంచెం మన ఇంట్లో మన లైక్ టీవీ స్క్రీన్స్, టేబుల్స్, మొబైల్ ఇలాంటివి శానిటైజర్ తో మనం క్లీన్ చేసుకుంటూ ఉండడం కదా. మన ఇంటి వాతావరణాన్ని, మన చుట్టూ ఉన్న ప్లేస్ ని, క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. హైజీనిక్, పరిశుభ్రతని మనం మెయింటైన్ చేసుకోవడం ద్వారా మనం మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుకోగలుగుతాము. ఇమ్యూనిటీ అనేది అప్పటికప్పుడు లేదు, మనకి కావాలన్నప్పుడు రాదు. అది రోజువారీ జీవన విధానంలో మనం వీటన్నింటిని మెయింటైన్ చేసుకోవటం ద్వారా మన బాడీలో ఆ నెట్వర్క్, ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ నెట్వర్క్ బాగుంటుందో, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన బాడీ సివియర్ గా ఎఫెక్ట్ అవ్వకుండా, ఎఫెక్ట్ అయినా త్వరగా రికవరీ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనితో పాటు మన న్యూట్రిషన్ లో ద బెస్ట్ న్యూట్రిషన్ ఉంది ఒకటి, ఇమ్యూన్ సిస్టమ్ ని బెటర్ చేసుకోవడానికి ఆయుర్వేదిక్ న్యూట్రిషన్. ఆయుర్వేదంకి సంబంధించింది ఇమ్యూన్ హెల్త్. దీనిలో ఏముంటాయంటే కాలమేఘ, ఆయుర్వేదం గురించి తెలిసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. కాలమేఘ, అలాగే తులసి, కుటకి అని ఇలా వీటి నుంచి తీసిన న్యూట్రిషన్ తో మన ఒక సప్లిమెంట్ అనేది తయారు చేయబడింది. ఇది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్టప్ చేయడానికి, బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ, అదే కదా మన